రైతు సోదరులందరికీ నమస్కారం. మనం ఈ రోజు షార్ట్ వీడియోలో అయితే ఏరిస్ కంపెనీకి చెందిన ప్లాంటోమైసిన్ గురించి అయితే తెలుసుకుందామండి. సో ఈ ప్లాంటోమైసిన్ అనేది ఏ విధంగా దేనికి దోహదపడుతుంది, దీన్ని ఏ కాంబినేషన్ లో వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది అనేది షార్ట్ వీడియోలో అయితే తెలియజేస్తాను. అలాగే ఎంత మోతాదులో వాడుకోవాలి అనేది కూడా ఖచ్చితంగా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియోని అయితే పూర్తిగా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు ఈ ప్లాంటోమైసిన్ అనేది మనకు ఏరిస్ కంపెనీ అయితే అందజేయడం జరుగుతుంది. ఇది ఒక మనకు మొక్కకు యాంటీబయాటిక్ గా అయితే పనిచేయడం జరుగుతుందండి. సో మనకు మొక్కల్లో వచ్చు ఏదైనా తెగులు సమస్యలు అనేది మనకు మొక్కకు అటాక్ అవుతున్నప్పుడు దీన్ని మనం వాడుకుంటే మంచి ఫలితం అయితే ఉంటుంది. సో ఒక 2 సార్లు ఒక 15 రోజులకు ఒకసారి అయినా మనం కనీసం ప్లాంటోమైసిన్ అయితే స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ప్లాంటోమైసిన్ వచ్చి ఒక ఎకరానికి ఒక 100 గ్రాములు అయితే వాడుకోవాల్సి ఉంటుంది. దీని వచ్చి మనము తెగులు మందులు మనం ప్రధానంగా ఏమైనా మిరప పంటలో గానీ ఇతర ఏ పంటల్లో గానీ తెగులు మందులు వాడేటప్పుడు తెగులు మందులు కాంబినేషన్ లో వాడుకుంటే మనకు మంచి ఫలితం అయితే ఉంటుంది. నేనైతే నేటివ్ కాంబినేషన్ లో అయితే ఈ ప్లాంటోమైసిన్ అయితే వాడడం జరిగింది. సో ఇది మనకు మొక్కకి యాంటీబయాటిక్ లా పనిచేసి తొందరగా మొక్క రికవర్ అవడానికి ఇది సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది. సో ఈ విధంగా మీకు ప్లాంటోమైసిన్ అనేది వాడుకోవాల్సి ఉంటుంది. మనకు ఇది వచ్చి ఒక 100 గ్రాములు వచ్చి మనకు 200 నుంచి 180 రూపాయలు అయితే మార్కెట్ లో లభిస్తుంది. సో ఈరోజు ఖచ్చితంగా మీరు ఏదైనా తెగులు సమస్య ఉందనుకున్నప్పుడు ఖచ్చితంగా ఫంగిసైడ్ తో పాటు ప్లాంటోమైసిన్ అయితే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. మంచి ఫలితం అయితే ఉంటుంది. షార్ట్ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.